దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రేమ కలిగిన మన తండ్రి ఆయన మనలను తన యొక్క కుమారులనుగా కుమార్తెలుగా అంగీకరించుటకు ఇష్టపడి మనకు అనేక సంగతులను తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుని పేరు పెట్టుకున్న ప్రజలందరూ దేవుని యొక్క కుమారులు కుమార్తెలు కాలేరండి. ఆయన చిత్త ప్రకారముగా జీవించుట ద్వారానే మనము ఆయనకు ప్రజలుగాను, ఆయన యొక్క పిల్లలుగాను, ఆయన యొక్క పరిశుద్ధ జనాంగముగా ఆయన దృష్టిలో నిలిచి ఉంటామనే సంగతిని జ్ఞాపకం చేసుకునండి. అయితే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ప్రభు అయిన తండ్రి ఆయన తన ప్రజల ఎడల ఏ విధమైన ప్రేమను కలిగి ఉన్నాడో వారు ఆయనను తృణీకరించి విసర్జించి తిరుగుబాటు చేసి ఎటువంటి శిక్షలకు వారు లోబడిపోతూ ఉన్నారో, దేవుని కోపానికి వారు ఉగ్రతకు పాత్రులవుతూ ఉన్నారో మనం చదువుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయంలోనే చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినాన 13వ అధ్యాయంలో 15 నుండి 17 వరకు చదువుకుందాం. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మ చేయక మునుపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునుపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునుపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచు నుండును అని ఈ యొక్క ప్రత్యేకమైన భాగంలో ప్రభు అయిన దేవుడు తన ప్రజల ఎడల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో, వారిని వాళ్ళ యొక్క చెడుతనాన్ని చూచి ఆయన తట్టుకోలేకపోతూ ఉన్నాడు, కోపపడుతూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. అయినప్పటికీ ప్రజల మీద ఆయన ప్రేమ విడిచిపెట్టలేని అలాంటి జనాంగము కనుక సోదరులారా, ఆయన ప్రేమను ఆయన పూర్తిగా తీసివేసుకోలేని పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఆయన తన ప్రజల ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మీకు 17వ వచనం చూడండి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల నేను మీ గర్వమును బట్టి చాటున ఏడ్చుదును అంటూ ఉన్నాడు. మీ గర్వమును బట్టి చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచు నుండును. ఒకవైపు ప్రవక్త ద్వారా చెప్తూ ఉన్నాడు, ప్రవక్త ద్వారా తన యొక్క హెచ్చరికలు చెప్పాడు, తన ఎడల తన ప్రజలు ఎలా నడుచుకోవాలో చెప్పాడు. ఆ యొక్క ప్రజలు ఆయన మీద తిరుగుబాటు చేసినట్లయితే శిక్షిస్తానని చెప్పాడు. మనం గత వీడియోలో చూసాం, తండ్రుల మీదకి కుమారులు తండ్రులు ఒకరి మీద ఒకడు పడత్రోస్తానంటున్నాడు. తండ్రులు కుమారులను భక్షిస్తారు, కుమారులు తండ్రులను భక్షించే ఇంత ఘోరమైన శిక్షను నా మాట వినకపోయినట్లయితే ఖచ్చితంగా మీ జీవితాల్లో మీరు అనుభవించాలి అని కూడా తెలియజేశాడు. అయితే ఈ యొక్క అనుభవంలో మనం చూసినట్లయితే చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి అన్నాడు. ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రజల చెడుతనాన్ని తట్టుకోలేక వారిని హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. వాళ్ళు గర్వపడుతూ ఉన్నారట. వాళ్ళు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి గర్వపడుతూ ఉన్నారట. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజముగా దేవుని ప్రజలు ఎంత హీన స్థితి, ఎంత చెడ్డ స్వభావము కలిగి వాళ్ళ స్థితిని వాళ్ళే నీచంగా తయారు చేసుకుంటూ ఉన్నారో కూడా ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అయిన తండ్రి ఆయన అంటున్నాడు, మీరు నా మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును.
అసలు ఎవరు మాట్లాడతారండి ఆ విధంగా? ఒకసారి ఆలోచించండి. మన పిల్లలు తప్పు చేసినట్లయితే మనం కూడా వాళ్ళని కఠినంగా కొడతాం, శిక్షిస్తాం. అది కూడా అందరు చెయ్యర్లేండి. తప్పు చేసి నిజంగా వెకిలి నవ్వులు నవ్వుకునే వాళ్ళని కూడా చూస్తాం. కానీ దేవుని యొక్క నిజముగా భయము కలిగి బ్రతికే విశ్వాసుల యొక్క జీవితాల్లో పిల్లలు తప్పు చేస్తే చాలా కఠినంగా శిక్షిస్తాం. కానీ వాడు అలా చేశాడు, నేను కఠినంగా బాగా కొట్టాను అని సంతోషించలేము. వాళ్ళని బాధ పెట్టినది జ్ఞాపకం చేసుకుంటూ చాటును ఏడుస్తూ ఉంటాం. ఎదురుగా ఏడిస్తే చులకనైపోతామేమో, మరలా చెప్పిన భయం అంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి మనం చాటున ఏడ్చుట అనే దానిలో చాలా ప్రేమ ఉంది. ప్రభు అయిన తండ్రికి ఎంత ప్రేమ కలిగిన వాడో గమనించండి. మీరు నా మాట వినకపోయినట్లయితే మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడిపోతోంది. దేవుని నమ్ముకున్న ప్రజలందరూ కూడా అపవాదికి బానిసలైపోతూ ఉన్నారు. అపవాది యొక్క మాయలలో చిక్కుబడిపోతూ ఉన్నారు. లోక ధర్మాన్ని, శరీర ఆచారాలని, శరీర సంబంధమైన ప్రేమలను, నిష్ప్రయోజనమైన వాటిలోనికి చిక్కుబడిపోయి అందరూ చెరపట్టబడిన వారు అనగా సాతాను యొక్క తంత్రముల్లో చిక్కుబడిపోతూ ఉన్నారు. దీనికోసమే ప్రవక్త అయిన యెషయా కూడా ఒక మాట చెప్తాడు. దయచేసి చూద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 21 చూడండి. 21, 22 వచనాలు చదువుదాం. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసెను. అయినను ఈ జనులు అపహరింపబడి దోపుడు సొమ్మాయెను. ఎవరునూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుబడి ఉన్నారు. వారు బందీ గృహములలో దాచబడి ఉన్నారు. దోపుడు పాలైరి, విడిపించువాడు ఎవడునూ లేడు. అపహరింపబడిరి, తిరిగి రప్పించుమని చెప్పువాడు ఎవడునూ లేడు అన్నాడు. దేవుని యొక్క ప్రజలు చెరపట్టబడుటకు కారణమేంటి? ఎందుకు దేవుని యొక్క ప్రజలు అపహరింపబడుతూ ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. ప్రభు ఏం చెప్తున్నాడు? యెహోవా తన నీతిని బట్టి సంతోషం కలిగట ఆయన ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేశాను. ఉపదేశ క్రమము ఒక్కటే, ఒకే ఒక ఉపదేశ క్రమమును ఘనపరిచాడు, గొప్ప చేశాడు. ఆ ఉపదేశ క్రమము కూడా ఏ విధముగా ఉపదేశించాడో తెలుసా? తన నీతిని బట్టి అన్నాడు. తన నీతిని బట్టి అంటే ఆ నీతి అనగా క్రీస్తు. జ్ఞాపకం చేసుకునండి. ఈ క్రీస్తును ఈ లోకమునకు పంపి ఆయన ద్వారా ఒక చక్కని ఉపదేశ క్రమమును లోకములోనికి ఆయన అనుగ్రహిస్తే ఆ ఉపదేశ క్రమాన్ని బట్టి అందరూ మార్పు చెందుతారు అని ప్రభు చాలా సంతోషంతో తన ప్రియకుమారుని యందు మనందరినీ కూడాను ఆయన చాలా ఆయన పిల్లలుగా చూసుకోవాలని ఆశిస్తే ప్రజలందరూ ఉపదేశ క్రమాన్ని విడిచిపెట్టేశారండి. పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధన అనేదే ఉపదేశ క్రమము. యెహోవా నీతిని బట్టి అనగా క్రీస్తు నీతి సూర్యుడు. చూడండి, యెహోవా సూర్యుడు కేడమునై ఉన్నాడు, కానీ క్రీస్తు నీతి సూర్యుడై ఉన్నాడు. ఎందుకనగా యెహోవా సర్వ లోకమును సృజించిన దేవాతి దేవునిగా, సూర్యుడిగా లోకములో ప్రత్యేకించబడిన తండ్రి ఆయన యొక్క కార్యముల ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు కనుక ఆయన శరీరమందు ప్రతి మనిషికి మాదిరి చూపి ఉన్నాడు కనుక ఆయన నీతి ప్రత్యక్షముగా కనిపించింది కనుక నీతి సూర్యుడు అనే సత్యాన్ని గమనించండి. ఈ నీతి సూర్యుని ద్వారా ఉపదేశ క్రమము ఒక్కటి, ఎంత చక్కగా రాశాడో చూడండి. ఉపదేశ క్రమము ఒక్కటి ఘనపరచి గొప్ప చేశాను. నా కుమారుడు వెళ్తున్నాడు, నా కుమారుని ద్వారా సర్వం అందరూ కూడా నా వైపు తిరుగుతారు. వారు సమస్త విధములైన పాపపు క్రియల నుండి, చెడుతనం నుండి, వేషధారణ నుండి, భక్తిహీనత నుండి, మోసకరమైన దురాశలన్నిటి నుంచి విడుదల పొందుతారు ఈ ఉపదేశము ద్వారా అని ఆశించాడట. అయితే ప్రజలు
ప్రజలు ఏం చేస్తున్నారో చూడండి. అయినను ఈ జనులు అపహరింపబడి దోపుడు సొమ్మైపోతున్నారట. అపహరించువాడు దొంగ, వాడే దొంగ, దోచుకునివాడు అనగా అపవాది, వాని యొక్క పరిచారకులు. అపవాది వాడి యొక్క పరిచారకులు సోదరులారా. అపవాది తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు, వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకునుట గొప్ప సంగతి కాదు అంటాడు భక్తుడు. కనుక ఈ యొక్క ఉపదేశ క్రమాన్ని ప్రక్కన పెట్టేసి క్రీస్తు బోధను విడిచిపెట్టి ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బోధకులు తయారైపోవడం వల్ల ప్రభు అయిన తండ్రి ఇచ్చిన ఒక్క బోధను, ఒకే ఒక్క ఉపదేశ క్రమమును విడిచిపెట్టి ఎవరి ఇష్టం వచ్చిన బోధలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నందున అందరూ కూడా అపహరింపబడుతూ ఉన్నారు, అపవాది తంత్రములలో మోసపోతూ ఉన్నారు. అంతేకాదు అందరూ దోపుడు సొమ్మైపోతున్నారు. ఎవరునూ తప్పించుకోనకుండా వారందరూ గుహలలో చిక్కుబడి ఉన్నారు. ఎవరునూ తప్పించుకోనకుండా అని ఎందుకు చెప్పాడో తెలుసా? ఆ అబద్ధ బోధకుల బోధలు వినిన వారందరూ కూడా వాళ్ళల్లో ఒక్కడు కూడా తప్పించుకోలేరు. గుర్తుపెట్టుకునండి, ఎవ్వరూ తప్పించుకోలేరు. పైపెచ్చి వాళ్ళందరూ గుహలలో చిక్కుబడి ఉన్నారు. దేవుని యొక్క సత్య వాక్యము లేని చర్చెస్ అన్నీ కూడా గుహలే. అందుకే ప్రభు అంటున్నాడు, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా అన్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా చెప్పిన ప్రవచనాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క సందర్భాన్ని తెలియచేస్తూ మాట్లాడిన అనుభవం కూడా లేఖనాల్లో మనందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. అయితే గుహలు, క్రీస్తు బోధ లేని ప్రతి చర్చి కూడా అది గుహ మాత్రమే, చర్చి కాదు. అది దొంగలకు నివాస స్థలమైపోయింది కనుక వాళ్ళందరూ అపహరించేస్తూ ఉన్నారు. అంతేకాదు వారు బందీ గృహములలో దాచబడి ఉన్నారు. బందీ గృహములట అనగా ఈ చర్చెస్ అని మీరు అనుకుంటున్నారు, కానీ సోదరులారా క్రీస్తు బోధ ఎక్కడైతే లేదో అక్కడ ప్రభు ఉండడు. అవన్నీ కూడా నీ పేరుకు యేసు ప్రభు చర్చి అనే చెప్పుకుంటారు, కానీ అక్కడ వాక్యము, ఆ దేవుడు అనుగ్రహించిన ఉపదేశ క్రమము, ఆ ఒక్క ఉపదేశ క్రమము అక్కడ ప్రకటించబడకపోయినట్లయితే అవన్నీ కూడాను బందీ గృహములు, గుహలే సోదరులారా. కనుక ఆ యొక్క బందీ గృహములలో దాచబడి ఉన్నారు. దోపుడు పాలైరి విడిపించేవాడు ఎవడును? అందరూ దోపుడే, అందరినీ దోచుకునే వాళ్ళే ఈ పాస్టర్లంతా. దోపుడు పాలైరి విడిపించువాడు ఎవడునూ లేడు. అపహరింపబడిరి తిరిగి రప్పించుమని చెప్పువాడు ఎవడునూ లేడు. జాగ్రత్తగా చూడండి లేఖనాలను. కనుక ఎందుకు ఈ విధంగా ప్రజలందరూ ఎందుకు ఈ విధంగా అయిపోతున్నారంటే, కడవరి దినాల్లో అపవాది వాడు మహా యుక్తిపరుడై ఉండి ప్రతి చోట కూడా పొంచి ఉండి అందరినీ బోధకులు తయారు చేసి చర్చీలు పెట్టించి అబద్ధాన్ని ప్రకటన చేస్తూ సత్యవాక్యము, ఆత్మ సంబంధమైన వాక్యము, నిత్య జీవపు మాటలతో కూడిన వాక్యము, అదే దేవుడు ఘనపరిచి గొప్ప చేసిన చక్కని ఉపదేశ క్రమము, ఆయన నీతి సూర్యుని గూర్చిన ఉపదేశమును మొత్తాన్ని ప్రక్కన పెట్టేసి ఏదో శరీర సంబంధమైన మాటలు, శరీర సంబంధమైన దీవెనలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, లోకములో ఎలా సుఖపడాలి, ఎలా సౌఖ్యంగా బ్రతకాలనే భోగముల గురించి బోధించే బోధలు సోదరులారా. ఈ బోధకులు, ఈ బోధలు ఇవన్నీ మీకు తెలియదేమో కానీ నా తండ్రి నాకు చాలా స్పష్టంగా చూపించాడు కనుక నేను చాలా వీడియోస్ చేశాను ఈ యొక్క బోధకుల గురించి కూడా. దయచేసి ఈ లేఖనాలను మీరు గమనించాలి. అయితే ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడు? ఈ ప్రజలందరూ కూడా వీళ్ళందరూ మరి చెరపట్టబడిపోతూ ఉన్నారట. యెహోవా మంద, చూడండి ఇర్మియా 13:17 చదువుకుంటున్నాం. యెహోవా మంద చెరపట్టబడుతున్నది కనుక నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచునుండును. ప్రేమ కలిగిన మనస్సును గ్రహించటం కూడా చాలా కష్టం అండి. పెదవులతో చూపే ప్రేమ చాలా సులభంగా హృదయాల్లోకి వెళ్ళిపోద్ది, కానీ మనస్సుతో చూపే సత్యమైన ప్రేమ దాన్ని ఎవరు అందుకోలేరు, చేరుకోలేరు కూడా సోదరులారా. అది చాలా లోతుగా ఉంటుంది, చాలా
మరి నిష్ఠతో ఉంటుంది, సదాకాలము ఉంటుంది. ఆ ప్రేమ యొక్క విలువ తెలియదు కనుకనే ఈనాడు ప్రభువుకు వ్యతిరేకులు, ప్రభు యొక్క సిలువకు వ్యతిరేకులు, దేవుని పేరు చెప్పుకొని అందరూ ఆయనకు వ్యతిరేకంగా, ఆయనకు విరోధులుగా జీవించువారు విస్తారమైపోయారు. లోకం ఎలాగో ఆయనను వ్యతిరేకిస్తుంది, ఆయన ఎప్పుడు చూడలేదు, ఆయన తెలుసుకోలేదు. అది మనకి ప్రభు అయిన యేసయ్యే చెప్పాడు. కానీ ఈ దినాల్లో ప్రస్తుత కాలంలో కూడా ఎంత ఏదో రోషం కలిగి పౌరుషం కలిగి దేవుని కోసం జీవించిన వాళ్ళలాగా కబుర్లే కానీ నిజముగా ప్రభు చిత్తానుసారముగా జీవించి ప్రభు కొరకు ప్రయాసపడిన వాళ్ళు మనకు చాలా అరుదుగా కనిపిస్తారు. కనుకనే యెహోవా మంద చెరపట్టబడిపోతుంది. అనగా దేవుని అంగీకరించిన ప్రజలందరూ కూడా సాతానుకు బానిసలుగానే బ్రతుకుతున్నారు, వారి శరీర దురాశలు అనుసరించుట చేత. అంతేకాదు, అయితే భక్తుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడిచుచూ ఉండును. ప్రభు అయిన తండ్రి ప్రేమ ఇప్పుడు ప్రత్యేకంగా అసలు ఈ ప్రవక్తకు ఉన్న బాధ కన్నా ప్రభువు చెప్పమన్న మాట చెప్తూ ఉన్నాడు. అనగా డైరెక్ట్గా ప్రవక్త చెప్తున్నాడు, కానీ ఇండైరెక్ట్గా చూసినట్లయితే ప్రభు అయిన తండ్రి మనస్సు ఏ విధముగా దుఃఖపడుతూ ఉందో, తన పిల్లలు నష్టపోతున్నారని ఇక్కడ చాలా మర్మయుక్తముగా తెలియచేస్తూ ఉన్నాడు. కనుకనే ప్రభు అయిన దేవుణ్ణి మనం సంతోషపెట్టుట అనేది అది గొప్ప భాగ్యం అని కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చూడండి, ఈ యొక్క అనుభవంలో చూసినట్లయితే ప్రభు అంటున్నాడు 16వ వచనం చూడండి, ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయన కొనియాడుడి అన్నాడు. ఒకవైపు నా మాట వినని వారిని శిక్షిస్తాను అని చెప్పాడు, అందరినీ మత్తులుగా చేయబోతూ ఉన్నానని చెప్పాడు. అంతేకాదు, మొత్తం అందరూ మత్తులైపోయిన తర్వాత వారిని ఒకరి మీద ఒకరికి పడద్రోయిదును అని మాట్లాడిన తండ్రి, ఇదిగో మీరు గర్వంతో వెళ్ళిపోతూ ఉన్నారు, నేను చెప్పే మాటలు మీరు నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు, అయితే మీకు జరగబోయేదేంటో తెలుసా? మీ కాళ్ళు చీకటి కొండలకు తగులుకుపోతాయి. ఆయన చీకటిని కమ్మజేయబోతూ ఉన్నాడు. వెలుగు కొరకు మీరు కనిపెట్టుచూ ఉండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయబోతూ ఉన్నాడు. కాబట్టి మీ దేవుని తెలుసుకునండి, ఆయన మహిమను తెలుసుకునండి, ఆయన ప్రేమను తెలుసుకునండి, మీ గర్వాన్ని విడిచిపెట్టండి, మీరు దేవుని యొక్క మాటకు లోబడండి అని ప్రేమతో కూడా మరలా ఆయన ప్రజలకు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. అంతేకాదు, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని కొనియాడుడని చెప్పి, అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల నేను చాటున ఏడుస్తాను అంటూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క గర్వము మనుషుల్ని ఎంతగా శాపగ్రస్తులను చేస్తుందో దాని గురించి కూడా కొన్ని లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో సర్వలోకము యొక్క స్థితిని మనం ఆలోచించి, సర్వలోకములో ఉన్న క్రైస్తవ దేవుని యొక్క జనాంగము అనగా క్రైస్తవులు అని చెప్పబడుతున్న నేటి ప్రజలు ఆది నుండి కూడా దేవుని యొక్క ప్రజలని, దేవుని యొక్క స్వాస్థ్యమని, దేవుని చేత ఆశీర్వదించబడిన వారని, దేవుని యొక్క మరి భాగమని చెప్పుకొనిన ప్రజలు వారి యొక్క అనుభవాలను మనం కొన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకెళదాం. గర్విష్ఠులు ఎప్పుడైనా ఎక్కడైనా క్షేమం పొంది మేలు పొందినట్లుగా వాళ్ళ జీవితాల్లో మరి క్రమంగా జీవించినట్టుగా ఎక్కడన్నా చూడగలరా? చూడండి, లేఖనాల్లో యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం చదువుకుందాం. నీ చెల్లెలైన సొదమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు అనున్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను అని చెప్పాడు. సొదమ నశించిపోయింది, అది అగ్ని గంధకాలతో కాలిపోయింది అనే సంగతి మనందరికీ తెలుసు సోదరులారా. అయితే ప్రవక్త కాలంలో, అనగా ప్రవక్త అయిన యెహెజ్కేలు కాలంలో తండ్రి అయిన దేవుడు దేవుని ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే,
మీ యొక్క చెల్లెలైన సొదొమ, వీళ్ళెవరో అన్ని ప్రజలు కాదు. దేవుడు సొదొమ ప్రాంతం, ఆ యొక్క గొమొర్రా ప్రదేశాల్లో లోతును బట్టి కొంత మట్టుకు మరి వాళ్ళకి క్షమాపణ దొరుకునేమో, కనీసం 10 మంది నీతిమంతులు ఉంటే. తండ్రి అయిన అబ్రహాము కూడా 10 మంది ఉన్నట్లయితే వాటిని నాశనం చేయకుండా ఉంటావా తండ్రి అని తెగించి అడిగినట్లుగా కూడా చూస్తాం. కానీ అక్కడ 10 మంది కాదు కదా. నా ప్రియ సహోదరి సహోదరులారా, లోతు తప్ప దేవునికి భయపడేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. కనుక సొదొమ గొమొర్రాలను నాశనం చేశాడు. అది ఆ విధంగా నశించిపోవడానికి గల కారణం ఏంటి? అది చేసిన దోషమేమనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వము. ఆ గర్వము కలగడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆహార సమృద్ధియు నిర్విచార సుఖస్థితి. ఆహార సమృద్ధి నిర్విచార సుఖస్థితి వలన అది గర్వించింది. గర్వము వలన అసలు దీనులు దరిద్రులంటే చాలా చులకన. దీనులు దరిద్రులంటే లోకంలో చాలామంది ఏదేదో మరి పేద పిల్లల్ని చూస్తుంటాం. బీద ప్రజలైన వారి యొక్క జీవితాల్లో వాళ్ళ గురించి కాదండి. దీనులు దరిద్రులు అంటే, నేను దీనుడను దరిద్రుడను అంటాడు భక్తుడు. భక్తుడు తన యొక్క యాత్రలో నేను దీనుడను దరిద్రుడను అంటే ఎవరు ఈ దేవునికి భయపడు వారి విషయంలో మీరు చూడండి. ఒక్కసారి ఆ మాట చదువుకొని ఇక్కడికి వద్దాం. కీర్తనల గ్రంథం 86వ కీర్తన 1వ వచనం చూడండి. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము అన్నాడు. సరే, ఇక్కడ చూడండి. దీనులు దరిద్రులు అంటే లోక సంబంధమైన పేదరికాన్ని బట్టి మాట్లాడలేదు ఇక్కడ ప్రభువు. అనగా దేవుని యందు భయభక్తులు కలిగి తాము తగ్గించుకొని దీనులుగా దరిద్రులుగా జీవించే వారి విషయంలో ఏమాత్రమును భయము లేకుండుట, వారికి ఇవ్వవలసిన మర్యాద ఇవ్వకపోవుట. దీనికి గల కారణము గర్వము రావడానికి గల కారణము ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి అని చెప్పాడు. కనుక దాని గర్వమును బట్టి అది నశించిపోయినట్లుగా ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. ప్రభువైన తండ్రి ఇక్కడ తూరు అధిపతిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనం చూడండి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి అన్నాడు. ఐశ్వర్యం ఏం చేస్తుందండి? గర్విష్ఠులనుగా తయారు చేస్తుంది. ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి మనుషులను గర్విష్ఠులుగా చేస్తాయి. ఆనాడు సొదొమ కాదు, ఈనాడు సొదొమ కంటే దౌర్భాగ్యమైన దురాశలతో ఉన్నవారు. అందుకనే యేసయ్య కూడా చెప్తాడు, మీ మధ్యలో చేయబడిన అద్భుతములు సూచక్రియలు ఆనాడు ఆ సొదొమలో గొమొర్రాలో చేసినట్లయితే ఆ ప్రజలు నేటికి నిలిచి ఉందరు అన్నాడు. వాళ్ళు కేవలము సత్యము తెలియకుండా, అసలు ప్రభువుని గురించి తెలియకుండా నశించిపోయారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు లోకములోనికి వచ్చినప్పటికీ ఆయన ఎంత తగ్గించుకొని జీవించాడో, ఏ విధముగా తన యొక్క ప్రవర్తన అంతటినీ కూడా మనకు చూపిస్తూ ఉన్నాడో, లేఖనములలో మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడో, ఈ కాలంలో కూడా ఆహార సమృద్ధి కలిగి జీవించి సుఖంగా బ్రతకాలనుకునే వాళ్ళందరూ గర్విష్ఠులే సోదరులారా, గమనించండి. అంతేకాదు ఇక్కడ తూరు అధిపతి ఇతను అన్యుడు కాడు, దేవుని యొక్క సన్నిధిలో చాలా చాలా అర్హతలు కలిగిన వాడు. అంతేకాదు ఇతని గురించి ఒక మాట మీరు చూడండి. 12వ వచనంలో చూడండి. తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమే తీలాగు ప్రకటింపము. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి, దేవుని తోటయగు ఏదేనిలో నీవు ఉంటివి అని కొంచెం మీరు కాస్తంత క్రిందకి 14వ వచనం చూడండి. అభిషేకమునొందిన కెరూబు అయి ఉంటివి, అభిషేకమునొందిన కెరూబు అయి ఉంటివి అనగా దేవుని పక్షముగా జీవించుచున్నవాడే. కానీ తనకెందుకు గర్వం వచ్చిందో చెప్తున్నాడు ఇక్కడ 5వ వచనంలో. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి అన్నాడు. ఐశ్వర్యము
మనం అనుకుంటున్నాం అదేదో ఎంత అదృష్టవంతులో, నా అదృష్టం కాదండి, అది పెద్ద దురదృష్టం. ఈ దురదృష్టమే కాదు సోదరులారా, అది ఖడ్గము, భయంకరమండి, అది హానికరమైంది, అది నాశనకరమైంది. అందుకే ఐశ్వర్యమునంద ప్రయాసపడకము అని చెప్తాడు భక్తుడు. సరే, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఈ ఐశ్వర్యము వలన గర్విష్ఠులైపోతారు. గర్వము వారిని ఇంకక్కడ ఎక్కడ నెమ్మదిగా ఉండనివ్వదు. లేకపోయినట్లయితే తగ్గించుకోవటానికి, దీన మనస్సు కలిగి బ్రతకటానికి అసలు అవకాశమే ఇవ్వదండి. గర్వము అనేది మన హృదయంలో ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు నీకేంటి, వాళ్ళెంత, వీళ్ళెంత, నీకన్నా మనగాళ్ళు ఎవరున్నారు అని ఆ గర్వము అనే 3 అక్షరాలే మనిషిని సర్వనాశనము కూడా చేస్తుంది అనే సత్యాన్ని గమనించండి. ధనము, డబ్బు ఎక్కడుందో, ఐశ్వర్యం మీద మనస్సు పెట్టి ఐశ్వర్యవంతుడనే మనస్సులో తలంచుకునే వాళ్ళందరూ కూడా సోదరులారా వారికి నాశనము విధించబడి ఉన్నదనే సత్యాన్ని గమనించి తగుమాత్రపు అనవస్త్రములతోటి బ్రతకండి అని ప్రభువు చెప్పి, ధనవంతులగుటకు అపేక్షించువారు ఊరిలోనూ అపాయకరమైన నాశనకరమైన ఊబిలోనికి దిగిపోతారు, భయంకరమ వారికి వారే నష్టపోతారు అని చాలా తేటగా కూడా వ్రాసిన లేఖనాలు మనకు మరి ఎన్నో సందర్భాల్లో చదువుకుంటూనే వింటూనే ఉంటూ ఉంటాం. అయితే ఇక్కడ తూరు అధిపతి దేవుని సన్నిధిలో చాలా శ్రేష్ఠుడుగానే ఉన్నాడు, ఏదేనులో ఉన్నాడు. అంతేకాదు అభిషేకింపబడిన కెరూబుగా ఉన్నాడు, అనగా దేవుని పరిచారకుడు లాంటి అంత స్థాయిని కలిగిన వాడై ఉన్నాడు. కానీ డబ్బు పిచ్చి, ఈ ఐశ్వర్యం అనే దాని యొక్క నీచపు స్వభావాన్ని హృదయంలో పదిలంగా భద్రపరుచుకున్నట చేత అతను నశించిపోయినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. చూడండి, ఇక 31వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చూడండి. అషూరీయులు లెబనాను దేవదారు వృక్షమైనట్లుండిరి, దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను, నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను. చాలా గొప్పదైపోయిందట, నీళ్లు ఉన్నాయి కనుక చాలా గొప్పదయ్యిందట. అయితే 14వ వచనం చూడండి, మీరున్న చోట ఉన్న వృక్షములన్నిటిలో ఏదియో తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంట చేసి ఏ వృక్షము కానీ దాని ఎత్తును బట్టి గర్వపడకుండానట్లు క్రింది లోకమునకు పోవు నరుల యొద్దకు దిగువారితో కూడా మరణము పాలైరి అన్నాడు. అషూరీయులు గర్విష్ఠులే. గమనించండి, దేంటికి వీడి గర్వం ఎందుకు? తన ఎత్తును బట్టి గర్వము. సొదమ అది గర్వించింది. తూరు అధిపతి మహాగర్విష్ఠుడైపోయి దేవుని యొక్క సముఖములో ఉండి ఐశ్వర్యాన్ని ఆశించి ఐశ్వర్యవంతుడై జ్ఞానము చేత తెలివితేటల చేత వీటన్నిటికీ ప్రాధాన్యతనిచ్చి అతను నశించిపోయాడు. అంతేకాదు అషూరీయులు, వీళ్ళు కూడా దేవుని, అషూరీయులు అంటేనే ఇదొక చక్కని సింబల్. ఎవరికంటే అక్రమ క్రైస్తవులకు సోదరులారా. దేవుడు కావాలి, లోకము కావాలి అనుకునే వాళ్ళందరికీ అషూరీయులు అని పేరు పెట్టాడు ప్రభు. కనుకనే వీళ్ళందరూ అబద్ధాన్ని నమ్ముకుంటారు, అబద్ధాన్నే బోధిస్తారు, అబద్ధపు మాటలేనే ఆశ కలిగి ఉంటారు. కనుక అబద్ధ బోధకులు, అబద్ధాన్ని నమ్మే క్రైస్తవులందరూ కూడా అషూరీయులతో సాదృశ్యముగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి. కనుక ఈ వీడు ఎలా ఉన్నదంటే ఈ అషూరీయుల యొక్క స్థితిని చూసినట్లయితే ఎంతో చక్కగా మనం చదువుకున్నాం. లెబనోను దేవదారు వృక్షమైనట్లుండిరి. లెబనోను దేవదారు వృక్షము అనగా దేవుని యందున్నవారే, దేవుని సన్నిధిలో బాగా అభివృద్ధి పొందిన వారే, దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘముల కంటేను. అబ్బో, ఇక నా అంతటోళ్ళు లేరు, మేము దేవుని నమ్ముకున్నాం, చాలా బాగుంది, చాలా ఆశీర్వాదాలు వచ్చాయి, చాలా గొప్పవాళ్ళు అయిపోయారట. అయితే చూడండి 14వ వచనంలో, నీరున్న చోటున ఉన్న వృక్షములన్నిటిలో ఏదియు తన ఎత్తును బట్టి అతిశయపడకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క సత్యమును, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను పొందుచున్న వారు ఎవరు కూడా నాకేంటి, నేను చాలా ఉన్నతమైన ఆశీర్వాదాలతో ఉన్నానని ఎవడు కూడా అతిశయించడానికి లేదండి. అతిశయపడి తన కొనను మేఘముల కంట చేసి ఏ వృక్షము కానీ దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు. ఏ వృక్షము
దేవుని ప్రజలను వృక్షాలతో పోలుస్తాడు. దేవుని యొక్క ప్రజలు మనం గత వీడియోలో చూసాం, బ్రహ్మదండి తుప్పలు అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ముళ్ళ తుప్పలని చెప్పాడు, వృక్షములతో పోల్చాడు. ఏ వృక్షం అనగా ఈ దేవుని నమ్ముకున్న తరువాత నీ జీవితంలో కష్టాలు పోతాయి, బాధలు పోవచ్చు, లేకపోతే నీకు అన్ని మేలు జరగవచ్చు. వాటిని బట్టి నీవు అతిశయించకూడదు. దేవుని యొక్క నీరు అనగా శ్రేష్టమైన ఆయన సన్నిధిని బట్టి, ఆయన మాటలను బట్టి నీవు ఒకవేళ అభివృద్ధి పొంది ఒక స్థాయికి చేరుకున్నావు, చాలా సుఖాలు భోగాలు అనుభవించవచ్చు. కానీ ఇవన్నిటిలలో ప్రభువు నీవు అతిశయపడకూడదు అని చెప్తున్నాడు. నా దయ చొప్పున నీ కష్టాన్ని తీశాను, నా దయ చొప్పున నీ వ్యాధిని బాగు చేశాను, నా దయ చొప్పున నీ అవమానాన్ని తీసేశాను, నా దయ చొప్పున నేను నిన్ను చేర్చుకున్నట చేత నీకు ఒక ఉన్నతమైన స్థానము దొరుకుతుంది. అలాంటి నీవు నీ పాత స్థితిని మర్చిపోయి నాకేంటి లేని అతిశయపడినట్లయితే, ఏ ఒక్కరి మీద అతిశయపడినప్పటికీ దేవుడు ఆ అతిశయమును కొట్టిపడేస్తాడు సోదరులారా. అందుకే ఏ వృక్షమును కానీ దాని ఎత్తును బట్టి గర్వపడకున్నాడు. ఏ ఒక్కళ్ళు కూడా వాళ్ళకి దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి అతిశయించకూడదు. ఎవరైనా అతిశయిస్తే దేవుని యందు మాత్రమే, అనగా ఆయన వాక్యమును అనుసరించి జీవించువారు మాత్రమే ప్రభువును బట్టి అతిశయించాలి. కానీ సోదరులారా, తన స్థితిగతులను బట్టి, లోకములో వారి స్థానాన్ని బట్టి, వారి యొక్క శరీర సంబంధమైన ఉన్నత దశను బట్టి అతిశయించినట్లయితే అది చాలా చాలా గర్విష్ఠులుగా తయారు చేస్తుంది. ఆ యొక్క గర్వం అంతా కూడా క్రింది లోకమునకు నిన్ను లాక్కొని పోతుంది, జాగ్రత్త అని ప్రభు అశూరీయుల గురించి, అనగా ప్రజలను చక్కగా వేటికి పోల్చి ఎలాగున ఆయన సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడో గ్రహించండి. అయితే మరి యొక్క అనుభవాన్ని గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. మోయాబీయులు గర్వమును గూర్చి వింటిమి. చూడండి, మోయాబీయుల గర్వమును, అందరూ గర్విష్ఠులేనా? మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి. వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చి, గర్వమును గూర్చి, అహంకారమును గూర్చి, పొగరును గూర్చి మాకు సమాచారము వచ్చాను. ఎంత పొగరబట్టిన ప్రజలు, లోకమంతా నిండిపోయిన ప్రజలు సోదరులారా, ఆలోచించేయండి. ఈనాడు దేవుని యొక్క నామములో ఎంత గర్విష్ఠులు ఉన్నారో, ఏ విధముగా వారు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కోరుకొని ప్రభు తన్ను తాను తగ్గించుకుంటే, ఈనాడు ఈ బోధకులు తమ్ము తాము హెచ్చించుకొని వాళ్ళ యొక్క అతిశయంతో ప్రజలను పోగు చేసుకొని వాళ్ళను మోసం చేసి హత్య చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి. అయితే మోయాబీయులు బహు గర్వపోతులని వింటిమి అన్నాడు. ఇర్మియా గ్రంథం 49లో 16వ వచనం చదువుకుందాం. నీవు భీకరుడవు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపొచ్చాను. నీ హృదయ గర్వము ఇది ఏసావును గురించి చెప్తున్నాడు. అనగా ఏసావు అనగా అప్పుడెప్పుడో చచ్చిపోయినాడు గురించి ఇప్పుడు మనకెందుకు అనుకుంటే ప్రవక్త ద్వారా ప్రభు వ్రాయించాడు కదా. ఏసావు అనగా ఎవరో తెలుసా? ఇప్పుడు సహోదర ప్రేమ లేనివారు ఏసావు సంతతి వారే. గమనించండి, ప్రభువునందు జీవిస్తున్నామని సహోదర ప్రేమ లేనివారు. సహోదర ప్రేమ అంటే మళ్ళీ అక్కడ సాతాను మోసం చేస్తుంది. ఏదో శరీర సంబంధంగా ఇంటికి మీరు, మీ ఇంటికి వాళ్ళు భోజనాలకు పిలుచుకోండి, ఈ దరిద్రం కాదు. సహోదర ప్రేమ, నేను ఆత్మ సంబంధిగా బ్రతకాలి, నా సహోదరుల విషయంలో కూడా వాళ్ళ కొరకు దేవుని వేడుకొని వారి కొరకు ప్రయాసపడి, అవసరమైతే ఖర్చు పెట్టి, అవసరమైతే కష్టపడి, ఏ విధము చేతనైనా కొందరినైనా క్రీస్తునందు శక్తివంతులుగా తయారు చేసేది సహోదర ప్రేమ. అలాంటి సహోదర ప్రేమ లేని వారందరూ కూడా హృదయ గర్వము కలిగిన వారే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. అయితే చూడండి, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. నేను భక్తి కలిగిన దాన్ని, నేను చాలా భక్తుణ్ణి అని మనలో మనము ఊరికనే ఏదో ఒకటి భ్రమలో ఉండిపోతాం. ఆనాడు ఏసావు కూడా, నా తల్లిదండ్రులు ఇస్సాకు, రిబ్కా, నేను వారి యొక్క ప్రథమ సంతానం అయి ఉన్నాను, నేను ఎంతో నీతిమంతులైన వారి కడుపును పుట్టాను, యాకోబు నేను ఇద్దరము ఒకేసారి పుట్టాం, కానీ నేను పెద్దవాడిగా ఉన్నాను అని తన సహోదరుని ప్రతిసారి కూడా బాధ పెట్టాడు సోదరులారా. అది పెద్ద చరిత్ర. అయితే ఏసావు సహోదర ప్రేమ లేనివాడు కనుక
ప్రభు అంటున్నాడు, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చింది అంటూ, నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడ నుండి నిన్ను క్రింద పడద్రోసేదను అన్నాడు ప్రభు. పక్షిరాజులాగా ఎంతో నీవు ఘనత కలిగి గొప్పవాడివిగా ఉన్నామనుకుంటున్నావేమో, కానీ నేను నిన్ను క్రిందికి పడద్రోస్తాను అని తెలియచేస్తున్నాడు. హృదయ గర్వం నాశనం చేస్తుందండి. అంతేకాదు, నేను మీకు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ లేఖనాల్లో ఎంత విస్తారమైన ప్రభు యొక్క ఆయన యొక్క సంగతులు, ఆయన ఉద్దేశము, ఆయన మనసులో ఆయన నిర్ణయించుకొని జరిగించుచున్నవి అన్నీ కూడా తేటగా మీకు అర్థమవుతాయి. అయితే మరి యొక్క అనుభవాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయంలో 29వ వచనం చదువుకుందాం. బబులోనుకు రెండని విలుకాండ్రను పిలువుడి, విల్లు త్రొక్కువారలారా మీరందరూ దాని చుట్టూ దిగుడి. బబులోను గురించి కూడా నేను మీకు చెప్పాను కదా సోదరులారా. చూడండి, బబులోనుకు రెండని విలుకాండ్రను పిలువుడి. విలుకాండ్ర అంటే ఎవరు? ప్రభు పక్షముగా పోరాడు వారి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. విలుకాండ్రను పిలువుడి, విల్లు త్రొక్కువారలారా మీరందరూ దాని చుట్టూ దిగుడి. అది యెహోవా మీద గర్వపడినది. బబులోను కూడా యెహోవా మీద గర్వపడినది. ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది. దానిలో ఒక్కడును తప్పించుకొనకూడదు. దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయుడి. అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయుడి. కొంతకాలము ఈ బబులోనుకు అధికారం ఇచ్చి తన ప్రజలను బుద్ధిమంతులుగా తయారు చేసుకోవటానికి వాళ్ళ చేతికి అప్పగించి శిక్షించాడు సోదరులారా. కానీ ఫైనల్గా తీర్పులో జరిగేది ఏంటంటే బబులోను యెహోవాను మీద అతిశయపడిందట. అంతేకాదు, అంత మొత్తం నా హ్యాండ్ ఓవర్లో ఉన్నారు, నేనేం మునగండి, నేను ఏది చేస్తే అదే అనే స్వభావము కలిగిన వారందరూ కూడా బబులోను వాసులే. శరీర సంబంధమైన దురాశలు కలిగిన వారందరూ కూడా బబులోను వాసులే. అంతేకాదు, వీళ్ళందరి మీదకి విలుకాండ్రను పిలుస్తాడు. మీరందరూ దాని చుట్టూ చేరి అది ఒక్కడు కూడా తప్పించుకోకుండా మీరు దానితో యుద్ధం చేసి దానికి ప్రతీకారము చేయుడి అని తెలియచేస్తున్నాడు. ఈ అనుభవాలు అర్థం కావాలంటే కూడా చాలా 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 ఆత్మీయ జీవితంలో విశ్వాసము, క్రీస్తునందలి శక్తి కావాలి సోదరులారా. సామాన్యమైన విషయాలు కావు అని నేను మీకు దృఢంగా ఈ సంగతులు తెలియచేస్తూ ఉన్నాను. దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయుడి. అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయుడి. దానిలో ఒక్కడు కూడా తప్పించుకోకూడదు. గర్వపోతులు ఒక్కడు కూడా తప్పించుకుపోవడానికి వీల్లేదు. మొత్తానికి నాశనము విధింపబడి ఉన్నది. గర్విష్ఠులందరూ కూడా నశించిపోవడమే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అదే 50 అధ్యాయంలో చూడండి, 31, 32 చదువుకుందాం. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే, గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను, నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను అని వీళ్ళందరికీ ప్రభువు చాలా విషయాలు మనం చదువుకున్నాం. సొదమ యొక్క గర్వాన్ని, ఏదోము యొక్క గర్వాన్ని, అష్షూరీయుల యొక్క గర్వాన్ని, తూరు అధిపతి యొక్క గర్వాన్ని, మొత్తం బబులోని యొక్క గర్వం, మొత్తం గర్వపోతులేనండి. ఎటు చూసినా గర్విష్ఠులే. ఎటు చూసినా గర్వంతో నాశనానికి పరిగెడుతూ ఉన్న వారిని మనం చూస్తూ ఉన్నాం. ఎవరెవరికి సాదృశ్యమో, మీరు ఎవరిని ఏ విధముగా ప్రభువు లయము చేయబోతూ ఉన్నాడో కూడా చాలా తేటగా ఈ లేఖనాలన్నీ మనకు ప్రత్యక్షపరుస్తూ ఉన్న తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లిద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చూడండి, ఎంతమంది గర్వపోతులకి యుగ సమాప్తిలో ప్రభువు తీర్పు తీర్చబోతూ ఉన్నాడో, సర్వమైన గర్విష్ఠులందరినీ కూడా నాశనం చేయబోతున్నాడో, ప్రస్తుత కాలంలో వారికి గర్వపోతులందరికీ విరోధిగా ఉన్నాడో దేవాతి దేవుడే. ఎన్ని లేఖనాలు మనం చదువుకున్నాం సోదరులారా. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది అంటూ చూడండి, 15వ అధ్యాయంలో సామెతలు 15
25వ వచనం చదువుకుందాం. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. గర్విష్ఠులవుట గొప్పగా భావించుకుంటున్నారు ఈ లోక జనులు. దేవుని ప్రజలు అందరూ కూడాని గర్వపోతులుగానే బ్రతుకుతూ అదేదో ఒక ఉన్నత దశ, చాలా గొప్పవాళ్ళమే, చాలా ఐశ్వర్యవంతులమే, మనకేంటిలే, మనకి అసలు ఏ లోటు కూడా లేదు. ధనవంతుడు కూడా అనుకున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, ఆహా నీకు అసలు నీకు ఎన్నాళ్ళు కూర్చొని తిన్న తరగనంత ఉంది అని. కానీ ప్రభువు ఆ ధనవంతుడిని ఎక్కడ పడవేశాడో కూడా మీకు తెలుసు. కనుక దేవుని యొక్క లేఖనాల్లో గర్విష్ఠుల యొక్క ఇల్లు అదేమైపోతుందని చెప్పాడు? పెరికి వేస్తాడట ప్రభువే. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును అని చాలా స్పష్టంగా ప్రభువు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే కొందరు గర్విష్ఠులు మాట్లాడుకున్న విధానం ఎలా ఉంటుందో కూడా దయచేసి మనం లేఖనాల్లో చూడాలి. చూడండి, మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 13 నుంచి చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మీరందరూ. చూడండి, ప్రజల యొక్క నిజస్థితి ఎలా ఉందంటే, నన్ను గూర్చేమో చాలా గర్వంగా మాట్లాడుకుంటున్నారు అన్నాడు ప్రభు. ప్రజలు అంటున్నారు, దేవుని యొక్క ప్రజలే, వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? అదేంటి ప్రభు, మేమెప్పుడు నీ మీద గర్వంగా మాట్లాడుకున్నాం అని అడుగుతారట. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యముల అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులవుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. చూడండి ఎలాంటి భాష ఉందో. దేవుని ప్రజలలో ఎలాంటి, వారి హృదయములలో, వారి మధ్య ఏ విధమైన మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారో ఒకసారి ఆలోచించండి. వీళ్ళట దేవుని సేవ చేయట నిష్ఫలమట, ఆయన సన్నిధిలో మనం ఆయన ఆజ్ఞలు గైకుంటున్నాం, అది ఏంటి కర్మ, ఈ బాధలు ఏంటి, ఇలాగ బ్రతకటం వల్ల మనకు ప్రయోజనం ఏంటి అనుకుంటారట. ఇక 3వదిగా గర్విష్ఠులే ధన్యులైపోతూ ఉన్నారు అనుకుంటున్నారు. 4వదిగా యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుతూ ఉన్నారని చెప్పుకుంటున్నారు. వారు సంరక్షణము పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండి వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఇవ్వబడింది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఇవ్వబడిందంట. ఆయనను గూర్చి గర్వపు మాటలు పలికే వాళ్ళ గతి ఎలా ఉంటుందో, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి స్థితి ఎలా ఉంటుందో దయచేసి ఇక్కడ జ్ఞాపకం చేసుకునండి. జ్ఞాపకార్థంగా ఆయన సముఖమందు వ్రాయబడెను, నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నాకు స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతను, సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లుగా నేను వారిని కనికరిస్తాను. నా యందు భయభక్తులు కలిగి లోకములో ప్రభువు నిమిత్తము దుఃఖాక్రాంతులుగా బ్రతుకుట, ఈ లోకమందు దీన మనస్సు కలిగి బ్రతికి ఉండుట, నా ప్రియ సహోదరి సహోదరులారా శరీరమందు శ్రమను అనుభవించుట, ఇవన్నీ కూడా దేవుని యొక్క పిల్లలకే సాధ్యం. వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ప్రభువా మాకు నీవే దిక్కు, మాకు ఆధారము నీవే, మాకు ఈ లోకంలో ఏది కూడా ఏ శ్రమైనా మాకు పర్వాలా, ఏ సుఖాలు భోగాలు మాకు వద్దు, మాకు ఆత్మకే నిత్య జీవం అనుగ్రహించు తండ్రి అని వేడుకున్న వారి యొక్క అనుభవములో ప్రభు వారికి తోడై ఉండి, వారికి తండ్రిగా ఉండి, వారిని కరుణించి తన మహిమలోనికి చేర్చుకుంటాడు. అదే గర్వపు మాటలు మాట్లాడుకున్న వారి యొక్క స్థితి చాలా నాశనమునకు పరిగెడుతూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎంత లాభమో. ఈ కొద్ది ఆయుష్కాలాన్ని కనుక మనం దేవుని సన్నిధిలో విశ్వాసముతో ఆయన చిత్తానుసారంగా జీవించినట్లయితే యుగ యుగములు మన ఆత్మ ఆయన సముఖములో బ్రతుకుతుంది. సోదరులారా, ఇలాంటి మేలైన సంగతులను విడిచిపెట్టి దేవుని యొక్క ప్రజలు గర్విష్ఠులై వారు ఏటి బాధలు ఎప్పుడు ఏదో ఒకటి చూడండి, వాళ్ళందరూ లోకస్తులు ఎంత చక్కగా ఉన్నారు, అసలు వాళ్ళు చర్చికి పోతున్నారు, వాళ్ళు ఎంత బాగున్నారు, ఎంత బాగా అలంకరించుకుంటారు, వాళ్ళు ఎంత హాయిగా బ్రతుకుతున్నారు, మనకే అన్ని బాధలు అని గర్వపు మాటలు అని ప్రభు యొక్క
సన్నిధిలోనే బ్రతుకుతున్న వారిలో ఈ 2 రకాల ప్రజలను కూడా తండ్రి చూపిస్తూ ఉన్నాడు. కనుక ఈ గర్వం అనేది నాశనకరమైంది. కనుకనే తన యొక్క ప్రవక్త ద్వారా ప్రభువు ఏ విధంగా ప్రేమతోటి ఆయన తెలియచేస్తూ ఉన్న సంగతులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎటు చూసినా గర్వపోతులే, ఎటు చూసినా గర్విష్ఠులే, అందరి కొరకు నాశనము విధింపబడి ఉన్నది. అందుకే మరి నా ప్రజలైన మీరు కూడా గర్విష్ఠులైతే నాకేంటి ప్రయోజనం? అది ప్రభు యొక్క బాధ. దయచేసి ఇక్కడ అర్థం చేసుకునండి. అందుకే ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా 13వ అధ్యాయంలో మనం చదువుకుంటున్న భాగంలో ప్రభు అంటున్నాడు 15వ వచనం, చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. అన్ని జనాలందరి గురించి చదువుకుంటున్నాం. అంతా ఈ గర్వం గురించి ఎంత చెప్పినా అసలు అపవాది వాడే గర్విష్ఠుడై దేవుని యొక్క సభాపర్వతానికి నాకు అంతకన్నా నేనే ఉన్నతమైన స్థితి అని హెచ్చించుకొని దేవుని సముఖంలో ఉండే దూత క్రిందకు పడద్రోయబడింది కదా. వాడి గర్వాన్ని ఆధారం చేసుకొని లోకమంతా గర్విష్ఠులు తయారైపోతున్నారు. ఈ లోకంలో ధనవంతులను చూచినప్పుడు ప్రలాపించి ఏడవటమేనండి. వాళ్ళకి ఏం ప్రయోజనం లేదండి. వాళ్ళకి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, కడుపు నిండా తిన్నది కూడా జీర్ణం అవ్వదండి. ఎందుకో తెలుసా? వాళ్ళ యొక్క ఆరాటం, వాళ్ళ యొక్క దుర్గుణాలు, వాళ్ళ యొక్క దుర్మార్గత, వాళ్ళ యొక్క నీచపు కోరికలు, వాళ్ళ యొక్క పాపపు శరీరానికి బానిసలండి వాళ్ళు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించువారు కొంచెం తిన్నా తృప్తిగా బ్రతుకుతారు, సమాధానంగా బ్రతుకుతారు. ఈ లోకంలో ఉన్నంతకాలం ఏ సుఖాలు భోగాలు ఏమీ అక్కర్లేదు. ఈ లోకంలో బ్రతికుండేవాడు ఎవడూ లేడు. చనిపోగానే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయే గొప్ప రాజమార్గం ఉన్నదండి వారి కొరకు. కనుకనే ప్రభు అంటున్నాడు, నా ఆజ్ఞను వినండి, నా ఆజ్ఞను ఆచరించండి, నా ఆజ్ఞకు లోబడండి, కానీ గర్వపడద్దు. మీకు ఈ స్థితి వచ్చింది అంటే కేవలము ఆయన దయ మాత్రమే. మీకు ఈ విధమైన సౌఖ్యంగా మీరు బ్రతుకుతున్నారంటే మీరు అతిశయించొద్దు. అష్షూరు అతిశయించిన తన ఎత్తును బట్టి నాశనమైపోయింది. సొదమ అతిశయించింది, నాశనమైపోయింది. సొదమ గర్వమును చూచి, ఎత్తును చూచి, డబ్బును చూచి, అందాన్ని చూచి, లోకంలో ఉద్యోగాలను చూసుకొని గర్విస్తున్నారేమో. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని దయాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నావేమో. గర్వపు హృదయం నీలో ఉన్నదేమో. చాలే, ఎంతకంటే ఏంటి భక్తి అంటే ఏదో కొంతవరకే, కానీ ఏంటి అలా చేయాలంటే మనకెలాగవుతుంది? నువ్వు ఎవరికంటే గొప్పవాడివి. నీ తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన ఘోర శిలువ యాతన అనుభవిస్తూ ఉంటే సుఖాలు అనుభవించాలనే మనసు మీకు వచ్చింది అంటేనే సిగ్గుపడండి. ఇది శాపం. సుఖంగా బ్రతకాలి, సౌఖ్యంగా బ్రతకాలి, కోరుకున్నాయి తినాలి, శుభ్రంగా అనుకున్నాయి మంచి ఖరీదైన బట్టలు కట్టుకొని హాయిగా సుఖాలు అనుభవించాలి అనుకునే మనస్సు దేవునికి విరోధమైన మనస్సు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అయితే మమ్మల్ని పిచ్చోళ్ళలాగా ఉండమంటారా, వెర్రోళ్ళలాగా ఉండమంటారా? అవును, ప్రభు అంటున్నాడు, లోకములో దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారు వెర్రివారిగానే ఉంటారు. దేవుని యొక్క జ్ఞానం ఎవరిలో ఉంటే వాళ్ళు వెర్రోళ్ళలాగా ఉంటారండి. ఇది సత్యం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఈ లోకంలో బాగా జ్ఞానాన్ని సంపాదించుకుంటున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళలాగా కనపడతారు. ఈ లోకమునకు ప్రభువునందు జ్ఞానం కలిగి భయభక్తులు కలిగిన వారు ఈ లోకానికి పిచ్చోళ్ళలాగా కనిపిస్తారు. ఏదేమైనప్పటికీ మనకు కావలసింది దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క శాశ్వత జీవము. సోదరులారా, ఈ వ్యర్థమైన లోకంలో ఏది చూడకండి. విశ్వాసి యొక్క లక్షణం అది. కనుకనే మీరు గర్వపడకుడి అన్నాడు ప్రభు. ఇలాంటి గర్వం మన జీవితాల్లో ఉన్నట్లయితే మన గతి కూడా ఏమవుతుందో చెప్పకనే ప్రభు అన్ని లేఖనాల్లో చెప్పి పెట్టాడు కదా. కనుక ఆయన అంటున్నాడు, మీరు గర్వపడద్దు అన్నాడు. దేవుని యొక్క ప్రజలకు కూడా గర్వం ఉంటే ఎలాగా? దానికోసమై ఒక అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. కాబట్టి చెరలోనికి ముందుగా పోవారితో కూడా వీరును చెరలోనికి పోవుదురు,
అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవ ధ్వని గతించును. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము. గమనించాలి, యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము అనగా దేవుని అంగీకరించామని చెప్పుకుంటున్న ప్రజలారా, మీకు గర్వము ఉన్నట్లయితే అది నాకు అసహ్యం అని చెప్తున్నాడు. మీరు దేవునికి అసహ్యమైన వస్తువులైపోతారు, జాగ్రత్త. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము, వారి నగరులకు నేను విరోధినైతిని. గర్వించు క్రైస్తవులు ఎవరైనా కానీ వాళ్ళందరికీ ప్రభు విరోధే కానీ వాళ్ళకు రక్షకుడు కాడు అనే సత్యాన్ని గమనించండి. గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేదను. అబ్బా, ఎంత ఘోరమైన శిక్షలండి ఇవి. వారి పట్టణములను అనగా వారి సంఘములను మొత్తం శత్రువుల చేతికి వశపరుస్తానంటున్నాడు. శత్రువు సాతాను వాడి మనుషులు నీతి పరిచారకుల వేషం వేసుకున్న వాళ్ళని చెప్తున్నాడు. ఆ అబద్ధ బాధకులకు వశం చేసేది కూడా దేవుడే. గమనించండి. కనుక యాకోబు సంతతి అనగా దేవుని యొక్క యాకోబే ఇశ్రాయేలు దేవుడు అని ఎన్నిసార్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాసిపెట్టాడు. దేవుని యొక్క ప్రజలు ఇశ్రాయేలే. కనుక దేవుని ప్రజలకు కూడా గర్వం ఉంటే ఎలాగా? లోకంలో ఎటు చూసినా గర్విష్ఠులు అందరూ నశించిపోతున్నారు. నా ప్రజలారా, మీలో గర్వం ఉండటానికి వీల్లేదు. మీరు ఎక్కడ దేవుని యొక్క సన్నిధిని బట్టి అతిశయించాలి కానీ దేవుని వాక్యమును అనుసరించి జీవించటం బట్టి సంతోషపడాలి కానీ లోక సంబంధమైన సుఖభోగములలో, లోక సంబంధమైన ఘనతలలో, లోక సంబంధమైన మరి ఇక్కడ ఏదో ఆస్తులు సంపాదించుకుంటున్నామని సంతోషించినట్లయితే ప్రభువు మిమ్మల్ని చూసి ఆయన సంతోషించడు సోదరులారా. ఆ యొక్క సంతోషము నిన్ను గర్విష్ఠిగా చేస్తుంది. కనుక అట్టి వారికి ప్రభు విరోధి అయిపోతాడు. లోకములో దేనిని బట్టి నీవు గర్వించినా దేవునికి విరోధి అయిపోతావనే సత్యాన్ని తెలుసుకోనండి. అంతేకాదు, యెషయా గ్రంథంలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని చెప్తున్నాడు? మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును అన్నాడు. అసలు సియోను కుమార్తెలు అంటే దేవుని కుమార్తెలే కదా, దేవుని యొక్క ప్రజలే కదా. ప్రభువును అంగీకరించామని చెప్పుకుంటున్న వారులారా, మీరందరూ ప్రభు చిత్తానుసారంగానే జీవిస్తున్నారా? దేవుని కుమార్తెలుగా బ్రతుకుతున్న తండ్రి అని నువ్వు పిలుస్తున్నావు అంటే కుమార్తె కదా. మనలో ఆ యొక్క దేవునికి కుమార్తెలుగా బ్రతుకుచున్న మనము ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి? సియోను కుమార్తెలకు గర్వమా? ఎవరు గర్విష్ఠులు? మాకేం గర్వం లేదండి, మేము చాలా అసలు అన్ని విషయాల్లో మరి దేవుణ్ణి విడిచిపెట్టమండి, ప్రతిదీ కూడా ఆయన ముందు పెట్టే మేము బ్రతుకుతున్నాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ వారి యొక్క క్రియలు చూడండి, వాళ్ళు గర్విష్ఠురాండ్రు అయి చూడండి, మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలు మోగించుకుంటూ ఉన్నారంట. వీళ్ళందరికీ ప్రభు బోడిగుండు చేస్తానంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. కనుక దేవుని యొక్క కుమార్తెలు మరి వాళ్ళు ఎలా ఉండాలి? సియోనులో ఎవరు కూడా గర్విష్ఠులు ఉండకూడదు. అనగా దేవుని శ్రేష్టమైన సంఘములలో ఏ అలంకరణ ఉండకూడదు. ఏ ఒక్కరు కూడా లోక ధర్మాన్ని, లోకాచారాలను పాటించకూడదు. ఇది తీసేస్తే బాగోలేదు, అది పెట్టుకోకపోతే బాగోలేదు, ఇదేంటి కొత్త నెక్లెస్లు చేయించుకున్నావా, ఈ గాజులు ఈ మోడల్ కాదు కొత్త మోడల్ చేయించుకున్నాము. ఏంటండి ఈ భాష? దేవుని యొక్క ప్రజలకు ఉండవలసిన లక్షణాలేనా? ఇట్టి వారందరినీ ప్రభు అంటున్నాడు గర్విష్ఠురాండ్రై. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై ఉన్నారు. యాకోబు సంతతి వారు గర్విష్ఠులే. వాళ్ళకు సహాయం చేసి ఇంకా భార్య ఏది చెప్తే మన అమ్మాయికి ఎలా కొందామంటే మొత్తం అంతా చేసుకొని అన్నీ కొనుక్కొని వాళ్ళని గర్విష్ఠులుగా చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు పడద్రోయబడినట్లుగా బ్రతకటమేనా? లేక ప్రభువుకి ఇష్టలుగా బ్రతికే జీవిత విధానాన్ని మనం అలవర్చుకుందామా? ఒకసారి ఆలోచించేయండి. అయితే ప్రభు అంటున్నాడు, యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము అని చెప్పాడు. సియోను కుమార్తెలకు గర్విష్ఠులైపోయిన మాట వినకుండా వాళ్ళు ఎలా తయారయ్యి తిరుగుతున్నారో చూడండి. వేశ్య అది పాపపు పనులు చేయటానికి, చక్కగా అలంకరించుకోవటానికి ప్రయత్నం చేస్తుంది.
నిజముగా దేవుని యొక్క సన్నిధిలో లోకస్తులైన వారు అలంకరణ చూడండి, యూట్యూబ్ నిండా అలంకరణల గురించో, అందం గురించో, తిండి గురించో, శరీర సౌఖ్యాల గురించో, శరీర భోగాల గురించో, ఇంకా కొంతమంది అయితే ఇంకా ప్రొద్దుట్లేసి ఇది వేసుకొని తినండి, అది చేసుకొని తినండి, ఇది మొక్కలకి ఇది రాయండి, ఇంక ఇదే పాట. ఇంకా వాళ్ళు పుట్టిందే ఇంత కీడు చేయటానికేమో ప్రజలకు అనిపిస్తుంది నాకైతే. అంతా ఆ సినిమాల వాళ్ళని చూసి వాతలేసుకొని కాల్చుకున్నట్టు బ్రతికేవాళ్ళు ఈ లోక సంబంధమైన దుర్వ్యాపారంలో చిక్కుకుపోతున్న వారే విస్తారమైపోయారు. కానీ నా ప్రియ సహోదరులారా, చర్చిలో ఉంటున్న వాళ్ళు అందరూ పరిశుద్ధంగా ఉంటున్నారు, దేవుని నమ్ముకుంటున్నామని చెప్పుకుంటున్నారు. అందుకే అవి దొంగల గుహలు అన్నాడు. అందుకే అవన్నీ కూడాని భయంకరమైన బందీ గృహములు అని చెప్పాడు ప్రభు. కనుక సత్యాన్ని ప్రకటించే దేవుని యొక్క రాజమార్గమే సంఘము. అలాంటి సంఘములో బ్రతుకుట నిజంగా దేవుని కృప లేకుంటే సాధ్యమేనా? చూడండి, దయచేసి సియోను కుమార్తెలు గర్విష్ఠురాండట. ఇంకా మరి ఎవరున్నారండి దేవుని మాట ప్రకారంగా జీవించేవాళ్ళు? అందుకనే నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనములు, ఆయన నిత్యము భయముతో బ్రతికే పద్ధతులను, నిత్యము ఆయన యొక్క వాక్యానికి లోబడి బ్రతికే విధానాన్ని మనం కలిగి ఉండటానికి ఆయన అంటున్నాడు కదా, దుష్టులు ఆలోచించొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చునే చోట కూర్చోవద్దు. దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రుల్లో ధ్యానించండి. అప్పుడు మీరు నీటి కాలువల ఓరను నాటబడిన చెట్టు వలె, తన కాలమందు చక్కగా ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు, దేవుని ఆశీర్వాదం పొందుతారు అని ప్రభు ఎంతో తేటగా ఎన్నో సంగతులు చెప్పాడు. నా ప్రియ సహోదరులారా, నిత్యము దేవునితో ఆయన పాద సన్నిధిలో మన జీవితాన్ని గడపటం అనేది అది వరమండి, అందరికీ దొరకదు సోదరులారా. బైబిల్ అనేది, దేవుని యొక్క వాక్యం అనేది ఇంట్లో పెట్టుకోవడానికో, లేకుంటే తల దగ్గర పెట్టుకోవడానికో, లేకుంటే మనం చేతుల్లో పట్టుకొని ప్రేయర్కి వెళ్ళి రావడానికో కాదండి. అది హృదయంలో, ఈ బైబిల్లో ఉన్న పరిశుద్ధ రాజమార్గాన్ని హృదయంలో భద్రపరచుకోవటానికి, ఎన్నో సంగతులలో దాచబడి ఉన్న ఈ చక్కని మార్గాన్ని, అనగా ఉపదేశ క్రమము ఒక్కటి తన నీతిని బట్టి యెహోవా ఘనపరిచి గొప్ప చేసిన అది మాత్రమే మన హృదయంలో ఉంటే, అదే ఉండాలి. ఎవరికైతే ఉంటుందో అట్టి వారి ప్రవర్తన, వాళ్ళు శరీరానికి ప్రాధాన్యత ఇవ్వరు, లోకానికి ప్రాధాన్యత ఇవ్వరు, మనుషుల ప్రేమకు బలి అయిపోరు సోదరులారా. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారు, దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడతారు. లోకంలో ఉన్నంతకాలం ప్రభువు కొరకే నిరీక్షణ కలిగి బ్రతుకుతారు. అదే నిజమైన క్రైస్తవ్యం. అట్టి కృపను మనందరం పొందాలని తండ్రి అయిన దేవుడు ప్రేమతో, మీరు గర్వపడకండి, మీరు గర్వపడి మీరందరూ చెరపట్టబడిపోతారు. చెరపట్టబడిపోయినట్లయితే నేను చాటును ఏడుస్తున్నాను, నా యొక్క కన్నుల నుండి కన్నీరు నిత్యము ఒలుకుతూనే ఉన్నది అని ప్రభు అయిన తండ్రి ఆయన ప్రేమను మనకు మరలా, ఒకవైపు ఆయన శిక్షలు వస్తాయని చెప్తూనే ప్రేమను కూడా మనకు తెలియచేస్తూ ఉన్నాడు సోదరులారా. అందుకనే చివరిగా ఈ మాట చదువుకొని ముగించేస్తాను. చూడండి, 13వ అధ్యాయంలోనే ఇర్మియా 13:16, ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. ఇది నిజమైన దేవుని యొక్క ప్రేమ. ఈ యొక్క ప్రేమను మనం పోగొట్టుకోకూడదు. పోగొట్టుకున్న వారందరూ కూడా శాపగ్రస్తులే సోదరులారా. గర్వించు వారందరూ కూడా నాశనానికే పరిగెట్టుచున్నవారు. మనమైతే దేవుని యొక్క కృపకు పాత్రులుగా మనం ఎక్కడి నుంచి వచ్చామో జ్ఞాపకం చేసుకొని ఆయనను, ఆయన పరిశుద్ధ నామాన్ని, ఆయన సత్యమైన వాక్యాన్ని పూర్ణ హృదయంతో విశ్వాసముతో ఆయన వెంబడించు వారిగా బ్రతుకున్నట్లు ఆ తండ్రి మనకు ఆయన కృపలో అనుగ్రహాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కృపను మీరందరూ స్వతంత్రించుకోవాలని కోరుకుంటూ, మనందరము కూడాను ప్రభువుకు సాక్షులుగా బ్రతకాలని, ఆయన ప్రేమ శాశ్వతమైంది. లోకంలో ఎన్ని ప్రేమలు ఉన్నా అన్నీ ఆయా సమయాల్లో తేలిపోతాయి సోదరులారా. కానీ ప్రభు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమలో స్థిరపరచబడి శక్తివంతులుగా జీవిద్దాం. మరి ఈ యొక్క భాగాన్ని దీంతో ముగించేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ముగించుకున్నాం.